ఇట్ దెన్ మనందరికి కావాల్సింది పైసలు. మనందరం తీసుకుంది బీటెక్, అందులో ఎస్పెషల్లీ సిఎస్సి. సో నేను నా లాస్ట్ 2-3 వీడియోస్లో చెప్తూనే ఉన్నా, సిఎస్సిలో కాంపిటీషన్ పెరుగుతుంది, వేరే స్కిల్స్ కూడా నేర్చుకోండి. సో దీనికి స్టాటిస్టికల్ వేలో ఒకసారి రియాలిటీ చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మా కాలేజీలోనే 10 సిఎస్సి సెక్షన్లు ఉన్నాయి, 3 సిఎస్ఎం సెక్షన్లు, 3 సిఎస్డి సెక్షన్లు, 3 సైబర్ సెక్యూరిటీ సెక్షన్లు, ఒక సిఎస్బి సెక్షన్, ఒక ఏఎంఎల్ సెక్షన్, ఒక ఏఐడి సెక్షన్. ఇట్లా టోటల్గా 22 కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కో సెక్షన్లో 64 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో ఇట్లా 22 into 64 దాట్స్ ఈక్వల్ టు 1408. అంటే మా కాలేజ్లో మా బ్యాచ్లోనే 1408 మంది సిఎస్సి స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇట్లా తెలంగాణ మొత్తంలో ఎన్ని ఎంసెట్ కాలేజెస్ ఉన్నాయి, ఏపీ మొత్తంలో ఎన్ని ఎంసెట్ కాలేజెస్ ఉన్నాయి, ఇంకా ఎన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇండియా వైడ్గా ఎన్ని ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ని ఎన్ఐటీస్ ఉన్నాయి, ఎన్ని ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంకా ఎన్ని స్టేట్ ఓన్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇన్ని కాలేజ్లో కొన్ని లక్షల మంది సిఎస్సి స్టూడెంట్స్ ఉంటారు. అండ్ ఆల్రెడీ పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అమీర్పేట్ లాంటి కోచింగ్ సెంటర్స్లో ఆన్లైన్ కోర్సెస్లో ఎంతమంది ఉన్నారు. సో ఇన్ని లక్షల మంది ఉన్నారు ఐటీ జాబ్స్ కోసం. సో ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే మరి అన్ని ఐటీ జాబ్స్ ఉన్నాయంటే లేవు. సో నేనేదో డిమోటివేట్ చేయడానికి, డిస్కరేజ్ చేయడానికి, కోడింగ్ చేయకండి అని చెప్పాను కాదు. సో ఏంటంటే ఇన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ ఫోకస్ చేయండి. ఏదో పైన కోడింగ్ చేస్తే జాబ్స్ వచ్చే రోజులు ఎప్పుడో పోయినాయి. సో ఇన్ని లక్షల మందిలో మీకు జాబ్ రావాలంటే ఇన్ని లక్షల మందిలో టాప్లో ఉండాలి. సో అది మీరు రియలైజ్ అయ్యి కోడింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లాజికల్ అప్రోచ్ వీటిపైన చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తూ అట్లనే వేరే స్కిల్స్ కూడా నేర్చుకోండి. సో ఎందుకు అంటే, సో ఇన్ని లక్షల మందిలో ప్రతి ఒక్కరూ టాప్లో ఉంటారా అంటే ఉండలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ బాగా జరిగి నీకు జాబ్ వచ్చింది అనుకో, సో ఆ జాబ్ అనేది నీకు పర్మనెంట్గా ఉంటుంది, లే ఆఫ్ చేయరు అనే గ్యారంటీ ఉందా? లేదు. సో ఇన్ కేస్ లే ఆఫ్ చేస్తే నీకు మళ్ళీ మనీ ఏం చేసుకోనికి నీ దగ్గర ఏదో ఒక స్కిల్ ఉండాలి. లేదు, ఇంకో కేసు ఏంది, నీకు జాబ్ వచ్చింది అనుకో, కానీ వచ్చిన ప్యాకేజ్ నీకు సరిపోదు ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి. అప్పుడు కూడా నీకు అడిషనల్ ఇన్కమ్ కావాలి, అప్పుడు కూడా నీకు ఒక మంచి స్కిల్ కావాలి. ఇంకో కేసు ఏంది, నువ్వు ఇంత కష్టపడ్డా జాబ్ రాకపోవడానికి కూడా సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తే. సో అప్పుడైనా నీకు పైసలు కావాలంటే నీ దగ్గర ఇంకో స్కిల్ ఉండాలి. సో ఎటు చేసి మన దగ్గర కోడింగ్తో పాటు ఇంకో స్కిల్ ఉండాలి. అండ్ కోడింగ్లో కూడా పైన చేస్తే సరిపోదు. సో లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటి టెక్నాలజీస్ పైన కూడా గ్రిప్ ఉంచుకుంటూ ఇంకా అడిషనల్గా ఒక హై వాల్యూ స్కిల్ కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సినారియోలో. సో ఐ హోప్ యూ గాట్ యువర్ రీజన్ టు స్టార్ట్ లెర్నింగ్ సమ్ అదర్ స్కిల్స్ అపార్ట్ ఫ్రమ్ కోడింగ్. సో ఇప్పుడు చూద్దాం ఏమేమి స్కిల్స్ నేర్చుకుంటే వీ కెన్ ఎర్న్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీడియో ఎడిటింగ్. మీరు ఇప్పటికే చాలా వీడియోస్లో చూసి ఉంటారు వీడియో ఎడిటింగ్. సో అందరూ చెప్పడానికి కూడా రీజన్ ఉంది. సో మీరు ప్రెసెంట్ సిచ్యువేషన్లో చూస్తే కంటెంట్ క్రియేటర్స్ అనేది రోజుకు పెరుగుతూనే ఉన్నారు. సో ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ ఏముంటుంది, మంచి వీడియోస్, వాళ్ళ వీడియోస్ మంచిగా ఎడిట్ చేసి ఉండాలి అనుకుంటారు. సో ఇంతమంది కంటెంట్ క్రియేటర్స్ పెరుగుతున్నప్పుడు ప్యారలల్గా అంతమంది ఎడిటర్స్కి ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. సో అందుకే వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి అని అందరూ చెప్తారు. సో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందామని మీరు డిసైడ్ అయ్యారు అనుకోండి, ఏదో బేసిక్ సాఫ్ట్వేర్ వస్తే సరిపోదు. బేసిక్ కట్స్ ఎట్లా చేయాలి, మ్యూజిక్ ఎట్లా యాడ్ చేయాలి, సో ఇవి చేసి మనీ ఎక్స్పెక్ట్ చేస్తే కాదు. మీరు టాప్ క్రియేటర్స్ వీడియో చూస్తారు కదా, ఎంత బాగుంటాయి, ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయాలనిపించదు. సో ఆ రేంజ్లో మీరు ఎడిట్ చేయగలిగితేనే మీరు మనీ ఎక్స్పెక్ట్ చేయాలి. ఏదో బేసిక్ సాఫ్ట్వేర్ తెలుసుకొని ఏదో ఒక ట్యూటోరియల్ చూసి నాకు వచ్చేసింది వీడియో ఎడిటింగ్ అంటే కాదు. అండ్ వీడియో ఎడిటింగ్లో మేజర్గా యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏంటంటే అడోబీ ప్రీమియర్ ప్రో, డావిన్సీ రిజాల్వ్, క్యాప్ కట్ అని ఉంటుంది. అండ్ మొబైల్ అప్లికేషన్స్ లైక్ క్యాప్ కట్ కూడా మొబైల్లో యూజ్ చేయొచ్చు. అండ్ విఎన్ వీడియో ఎడిటర్, కైన్ మాస్టర్, ఇట్లా చాలా ఉంటాయి. సో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఇందులో అయినా ఆప్షన్స్ అవే ఉంటాయి, కింద మీద కొంచెం చేంజ్ ఉండొచ్చు అంతే. సో మీరు ఫోకస్ చేయాల్సింది సైకాలజీ ఆఫ్ ఎడిటింగ్. అంటే ఇక్కడ ఒక కట్ వేయాలి, ఇక్కడ ఒక ట్రాన్సిషన్ వేయాలి, సో ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాలి, సో ఇవన్నీ ఉండాలి. అండ్ ఎట్లాంటి మోషన్ గ్రాఫిక్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో చెప్తున్నా కదా, బేసిక్ ఎడిటింగ్ వస్తే మనీ ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఎట్లా అంటే మీరు ఒక వీడియో ఎడిట్ చేస్తున్నారంటే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయబుద్ధి కావద్దు. సో అట్లా ఉండాలి. సో స్టెప్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడోబీ ప్రీమియర్ ప్రో చూస్ చేస్తున్నారు అనుకోండి, సో యూట్యూబ్లోకి వెళ్ళండి, అడోబీ ప్రీమియర్ ప్రో ట్యూటోరియల్స్ అని కూడా వస్తాయి. అందులో ఫస్ట్ ఒక బేసిక్ ట్యూటోరియల్ అంటే
ఇంటర్ఫేస్ పైన అసలు ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి, ఏ ఆప్షన్ యూజ్ చేసి ఏం చేయొచ్చు, మనం టెక్స్ట్ ఎట్లా యాడ్ చేయాలి, సో సాంగ్స్ ఎట్లా యాడ్ చేయాలి, దానికి వాయిస్ ఎట్లా యాడ్ చేయాలి, ట్రాన్సిషన్స్ ఎట్లా పెట్టాలి, సో ఇవన్నీ ఏ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, సో ఇట్లాంటివన్నీ చూసి అసలు ఆ ఇంటర్ఫేస్ ఎట్లుంటది అనేది నేర్చుకొని దెన్ మీరు ఇంకా ట్యూటోరియల్స్ ఎట్లుంటాయంటే, సో ఏంటంటే మంచిగా ఎడిట్ చేసిన వీడియోస్ ఉంటాయి. సో ఫస్ట్ దాన్ని ప్లే చేసి ఈ వీడియోని ఎట్లా ఎడిట్ చేసినా అని వాళ్ళు ట్యూటోరియల్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఒక 10-15 వీడియోస్ సో మీరు ఫోకస్గా ప్రాక్టీస్ చేయాలి. సో అక్కడ క్రియేటర్ ఏం చేస్తుండు అనేది చూసి సో ఎగ్జాక్ట్లీ దాన్నే రెప్లికేట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇట్లా ఒక 10-15 వీడియోలు మీరు ఫోకస్గా ప్రాక్టీస్ చేయండి. సో మీరు అబవ్ యావరేజ్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. దెన్ యూ కెన్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ స్మాల్ క్లయింట్స్. సో క్లయింట్స్ ఎట్లా వెతకాలి అనేది సో అన్ని స్కిల్స్ గురించి మాట్లాడినాక చెప్తా. అండ్ వీడియో ఎడిటింగ్ లో సో మనీ ఎంత ఏం చేయొచ్చు అంటే, సో మళ్ళీ చెప్తున్నా, సో మీ స్కిల్స్ పైన మీరు ఏ రేంజ్ లో ఎడిటింగ్ చేస్తారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీరు ఏ లెవెల్ క్రియేటర్స్ అంటే చిన్న క్రియేటర్స్ తోని వర్క్ చేస్తురా, పెద్ద క్రియేటర్స్ తో వర్క్ చేస్తురా అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో స్టార్టింగ్ లో అయితే మీరు 500,000 ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సో 5,000, 10,000 వరకు అని వెళ్ళొచ్చు. సో డిపెండింగ్ అపాన్ యువర్ ఎడిటింగ్ స్కిల్స్ అండ్ ద క్లయింట్ యువర్ వర్కింగ్ విత్ అనేది. సో ఇంకా ఫారిన్ క్లయింట్స్ పట్టుకుంటే 20,000, 30,000 కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్. దెన్ నెక్స్ట్ స్కిల్ ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్. సో ఇలా చాలా డొమైన్స్ ఉంటాయి. సో మేజర్గా మాట్లాడుకోవాల్సినవి సో థంబ్నెయిల్ డిజైనింగ్, పోస్టర్ డిజైనింగ్ అండ్ UI/UX డిజైనింగ్. సో ఈ UI/UX డిజైనింగ్ ఏంటంటే మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో ఇంటర్ఫేస్ ఎట్లుంది, అసలు కలర్స్ ఏం కలర్స్ వాడిరు, ఇక్కడ ఏ బటన్స్ పెట్టిరు, సో ఇవన్నీ వస్తాయి. సో యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ అంటారు. సో ఇదంతా చేసేది ఒక UI/UX డిజైనర్. సో ఇది నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది అండ్ క్లయింట్స్ కూడా దొరకడానికి కొంచెం టైం పడుతుంది. కానీ దీన్ని మీరు ప్రాపర్గా నేర్చుకొని క్లయింట్స్ సెట్ చేసుకోగలిగితే సో మీరు థంబ్నెయిల్ డిజైనింగ్ అండ్ పోస్టర్ డిజైనింగ్ కంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఏం చేయవచ్చు. మీకు డిజైనింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ మీరు థంబ్నెయిల్స్, పోస్టర్స్తో స్టార్ట్ చేయండి. సో అది మాక్సిమం మీరు ఒక 10 days, 15 days కూర్చొని గట్టిగా ప్రాక్టీస్ చేస్తే అయిపోద్ది. దెన్ చిన్న చిన్న క్లయింట్స్ వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. సో ప్యారలల్ గా మీరు UI/UX కూడా నేర్చుకున్నారు అనుకోండి, సో ఒక 6 months, 1 year లో మీరు మెజారిటీ నేర్చుకోవచ్చు. సో అప్పటికే మీరు కొంచెం క్లయింట్స్ వర్క్ చేస్తారు కాబట్టి సో ఆ నెట్వర్క్ తో మీకు UI/UX క్లయింట్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో మరి థంబ్నెయిల్ ఫీల్డ్ లో ఎంత ఎర్న్ చేయొచ్చు అంటే సో మళ్ళీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ యూ ఆర్ వర్కింగ్ విత్. సో స్టార్టింగ్ లో 100 rupees ఇట్లా స్టార్ట్ అయ్యి టాప్ క్రియేటర్స్ థంబ్నెయిల్స్ చూసి ఎట్లుంటాయో తెలుసు కదా. సో అందులో అట్లీస్ట్ సగమైన నేర్చుకున్న తర్వాతనే మీరు క్లయింట్స్ ని ఎక్స్పెక్ట్ చేయండి. సో అట్లా కాకుండా ఏదో ర్యాండమ్ ఒక ఫోటో యాడ్ చేయడం నేర్చుకొని, టెక్స్ట్ యాడ్ చేయడం నేర్చుకొని, బ్యాక్గ్రౌండ్ ఏదో పెట్టేసి వచ్చింది థంబ్నెయిల్ డిజైనింగ్ అంటే సరిపోదు. సో ఇంత ప్రీమియంగా ఎడిట్ చేయగలుగుతున్నారు అనేది మ్యాటర్. సో ఇందులో కూడా స్టెప్స్ ఏంది, ఫస్ట్ అడాబీ ఫోటోషాప్. సో ఇందులో కూడా సాఫ్ట్వేర్స్ ఏమి ఉంటాయి, అడాబీ ఫోటోషాప్ యూజ్ చేస్తారు అండ్ క్యాన్వా అని ఉంటుంది. సో ఇందులో మేజర్గా ప్రొఫెషనల్ ఎడిటింగ్ యూజ్ చేసేది అయితే అడాబీ ఫోటోషాప్ అండ్ క్యాన్వా కూడా ఇగ్నోర్ చేయకండి. ఇందులో ఏంటంటే రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి థంబ్నెయిల్స్ కి, పోస్టర్స్ కి. సో ఇది కూడా నేర్చుకొని పెట్టుకోండి. కానీ ప్రొఫెషనల్ గా ఎడిట్ చేయాలంటే మాత్రం అడాబీ ఫోటోషాప్ కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ టైం తీసుకొని నేర్చుకోండి. సో దీన్ని కూడా ఫస్ట్ ఒక ఇంటర్ఫేస్ బేసిక్ ట్యూటోరియల్ చూడండి, అసలు ఏ ఆప్షన్ దేనికి యూజ్ అయ్యేది. దెన్ వీడియోస్ చెప్పినా కదా, సో వాళ్ళు ఒక థంబ్నెయిల్ డిస్ప్లే చేస్తారు, మంచి మంచి ప్రీమియం థంబ్నెయిల్స్ డిస్ప్లే చేసి సో దీన్ని ఎట్లా ఎడిట్ చేయాలో ట్యూటోరియల్ చూపెడతారు. సో ఇవి ఒక 10-15 చూసి సో మంచిగా అసలు అక్కడ క్రియేటర్ ఎట్లా ఎడిట్ చేస్తుండ యూట్యూబర్, సో దాన్నే రెప్లికేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇట్లా ఒక 10-15 నేర్చుకున్నారు అనుకోండి, ఫోకస్గా ప్రాక్టీస్ చేసారు అనుకోండి, దెన్ యూ కెన్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ స్మాలర్ క్లయింట్స్. సో అట్లా చిన్న చిన్న క్లయింట్స్ వర్క్ చేయడం స్టార్ట్ చేసి మీరు ప్యారలల్ గా సో మీరు ఇంకా అప్ స్కిల్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ థంబ్నెయిల్ డిజైనింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్. సో దెన్ నెక్స్ట్ స్కిల్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. సో ఇందులో 2 types మళ్ళీ, ఒకటి కోడింగ్ చేయకుండా వెబ్సైట్ డిజైన్ చేయడం, ఒకటి కోడింగ్ చేస్తూ వెబ్సైట్ డిజైన్ చేయడం. సో కోడింగ్ చేయకుండా అంటే ఎట్లా అంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, వర్డ్ ప్రెస్ అని, విక్స్ స్టూడియో, హాస్టింగర్, విప్ఫ్లో. సో ఇట్లాంటి విధానం ఏంటంటే క్యాన్వాలో థంబ్నెయిల్స్ కి, పోస్టర్స్ కి ఎట్లయితే రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయో ఇందులో వెబ్సైట్స్ కి రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి, వాటిని మీరు కస్టమైజ్ చేయడం నేర్చుకోవాలి. సో దాన్ని ఒక ప్రొఫెషనల్ లుక్ ఎట్లా తెప్పించచ్చు దానికి అనేది ఆలోచించాలి మీరు. సో ఎక్కడ ఏ బటన్స్ పెట్టాలి, ఏ కలర్స్ వాడాలి, సో ఇవన్నీ నేర్చుకుంటే సో మీరు ఒక స్మాల్ స్కేల్లో వెబ్సైట్స్ తయారు చేయొచ్చు. లైక్ స్మాల్ బిజినెసెస్ కి, స్మాల్ రెస్టారెంట్స్ కి, స్మాల్ షాపింగ్ మాల్స్ కి, స్మాల్ క్రియేటర్స్ కి, సో వీళ్ళకి మీరు చిన్న చిన్న వెబ్సైట్స్ డిజైన్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఇది కూడా సో మోస్ట్లీ యూజ్ ఏం చేస్తారంటే వర్డ్ ప్రెస్ ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి హౌ టు మేక్ వెబ్సైట్స్ యూజింగ్ వర్డ్ ప్రెస్ అని ఉంటే చాలా వీడియోస్ వస్తాయి. ఇదే కాకుండా ఇంకా చాలా టూల్స్ చెప్పినా కదా, విక్స్ స్టూడియో, హాస్టింగర్ అని,
వెబ్ఫ్లో అని. సో ఇవి కూడా మీరు చెక్ చేయండి. సో ఈ కోడింగ్ లేకుండా చేసే వెబ్సైట్స్లో ఏంటంటే మనీ ఎంత ఏం చేయవచ్చు అంటే కొంచెం తక్కువ ఉంటుంది. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 1.5K 2K 2.5K నుండి రేంజ్ అయ్యి సో ఇట్ కెన్ గో అప్ టు 10K 15K. సో మీరు మెల్లిమెల్లిగా మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి పెద్ద పెద్ద క్లయింట్స్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా మీరు ఫారెన్ క్లయింట్స్ తెచ్చుకోవడం స్టార్ట్ చేస్తే ఇంకా ఎక్కువ ఎర్న్ చేయవచ్చు, 20,000 30,000. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోడింగ్ లేకుండా వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేయడం. సో ఇప్పుడు కోడింగ్ చేస్తూ వెబ్సైట్ డిజైన్ చేయడం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చాలా టెక్నాలజీస్ నేర్చుకోవాలి. లైక్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ HTML, CSS, JavaScript, మళ్ళీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. దాని తర్వాత ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఫోకస్డ్గా కూర్చుంటే ఒక 6 months అయిపోద్ది. మీరు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసుకొని చిన్న చిన్న వెబ్సైట్స్ ప్రాక్టీస్ చేసుకొని యూ కెన్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ క్లయింట్స్. సో మీరు ఓపికగా నేర్చుకొని మీరు క్లయింట్స్ పట్టుకోగలిగితే సో యూ కెన్ ఎర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఫస్ట్ మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత చిన్న చిన్న వెబ్సైట్స్ అనుకున్నాం కదా ఈ వర్డ్ప్రెస్ తోని. సో అట్లాంటి వెబ్సైట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అవి ఓకే నేను డిజైన్ చేయగలుగుతున్నా అన్న తర్వాత చిన్న చిన్న క్లయింట్స్ని సర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. సో సర్చ్ చేస్తూ మీ నెట్వర్క్ యూజ్ చేసి పెద్ద పెద్ద క్లయింట్స్ పట్టుకున్నారు అనుకోండి, యూ కెన్ ఎర్న్ ఈవెన్ ఇన్ lakhs. సో అది చెప్పినంత ఈజీ అయితే కాదు నేర్చుకోవడం అండ్ క్లయింట్స్ని పట్టుకోవడం. దెన్ నెక్స్ట్ స్కిల్ వచ్చేసి కంటెంట్ రైటింగ్. సో కంటెంట్ రైటింగ్లో అంత స్కోప్ ఉందా అంటే ఎస్ ఉంది. సో మీరు చూసే ఉంటారు ఎట్లా అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సో వీళ్ళందరూ పోస్ట్ పెడతా ఉంటారు వీఆర్ హైరింగ్ కంటెంట్ రైటర్స్ అని. సో చెప్పుకున్నాం కదా కంటెంట్ క్రియేటర్స్ అనేది పెరుగుతున్నారు. సో వాళ్ళకి ఏం కావాలి, సో వాళ్ళ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు. సో మంచి స్టోరీ టెల్లింగ్ తోని మంచి డేటా ఇంక్లూడ్ చేసి సో వాళ్ళు చెప్పే డేటాలో ఎంత అక్యురసీ ఉంది, ఎంత మంచి రీసెర్చ్ చేసి చెప్తున్నాం అనేది మ్యాటర్ అవుతుంది. సో మీలో ఆ స్కిల్ ఉంటే యూ కెన్ బి ఏ కంటెంట్ రైటర్. సో ఎట్లా అంటే మీరు ఏదో ఒక క్రియేటర్ రీల్ కానీ షార్ట్ కానీ ఏదో ఒక వీడియో కానీ ఓపెన్ చేసి చూడండి. మొత్తం చూసిన తర్వాత అదే టాపిక్ ని మీరు ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయగలుగుతారు అనేది చూడండి ఒకసారి. దానికి మళ్ళీ మీరు స్క్రిప్ట్ రాయండి. స్టార్టింగ్ 5 to 10 seconds లో ఆ టాపిక్ పైన ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ చేయగలుగుతారు అనేది మ్యాటర్ అవుతుంది. సో మీరు అట్లా మంచిగా ఆలోచించి మంచిగా స్క్రిప్ట్ రాసి సో చూడండి. సో ఆ క్రియేటర్ కంటే నేను ఇంకా మంచిగానే ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నా ఈ టాపిక్ ని అనిపిస్తే సో యూ కెన్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ కంటెంట్ రైటింగ్ ఆపర్చునిటీస్. సో ఏ ఆపర్చునిటీస్ అయినా కంటెంట్ రైటింగ్ కానీ ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉంటే సో ఐ విల్ లెట్ యూ నో ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. సో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, జాయిన్ అయిపోండి. నెక్స్ట్ కంటెంట్ క్రియేషన్. కంటెంట్ క్రియేషన్ గురించి చెప్తున్నా అని చెప్పి స్కిప్ చేయకండి. సో ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ ట్రై కంటెంట్ క్రియేషన్. సో ఎందుకంటే మీరు చూస్తారు సో కంటెంట్ క్రియేటర్స్ రోజు రోజుకు పెరుగుతారు అండ్ మీకు కూడా తెలుసు కంటెంట్ క్రియేటర్స్ ఎంత ఏం చేస్తారు బ్రాండ్ డీల్స్, బ్రాండ్ ప్రమోషన్ ద్వారా అని. సో ప్రతి ఒక్కరని కాదు, సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రీచ్, యువర్ సబ్స్క్రైబర్స్, యువర్ ఫాలోవర్స్. సో మీ రీచ్, మీ ఫాలోవర్స్, మీ సబ్స్క్రైబర్స్ బట్టి మీరు ఛార్జ్ చేయవచ్చు బ్రాండ్ ప్రమోషన్స్ దగ్గర. సో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు మీ టాపిక్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ టాపిక్ పైన కంటెంట్ క్రియేట్ చేస్తే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఏ టాపిక్లో ఇంట్రెస్ట్ ఉందని సెలెక్ట్ చేసుకొని దెన్ స్టార్ట్ క్రియేటింగ్ కంటెంట్ అబౌట్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే రీచ్ వస్తలేదు అని చెప్పేసి ఆపేయవద్దు, కన్సిస్టెన్సీ అనేది మ్యాటర్ అవుతుంది ఇక. సో మీకు రీచ్ వచ్చినా రాకపోయినా సో మీరు డిసైడ్ కాండి, 2 రోజులకు ఒక వీడియోనా 3 రోజులకు ఒక వీడియోనా పెడతా అని చెప్పి డిసైడ్ అయ్యి కన్సిస్టెంట్గా పెడితేనే ఉండండి, రీచ్ గురించి ఆలోచించకుండా. గ్రాడ్యువల్గా తప్పకుండా మీరు చూస్తారు పెట్టే ప్రతి కంటెంట్కి పెరుగుతూనే ఉంటుంది రీచ్. అండ్ దెర్ విల్ బి వన్ పాయింట్ ఆఫ్ టైం సో మీ కంటెంట్ అనేది వైరల్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైం కోసం వెయిట్ చేయండి. వైరల్ అయినా కాకపోయినా మీరు కన్సిస్టెంట్గా ఉంటే గ్రోత్ అనేది గ్రాడ్యువల్గా వస్తూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంటెంట్ క్రియేషన్. దెన్ ఆన్లైన్ ట్యూటరింగ్. సో ఇదేంది, దీనికి స్కోప్ ఉందా అనుకుంటారు. సో ఇక్కడ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తా. సో నేను కొన్ని డేస్ ముందు సో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సో యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసిన. సో అప్పుడు రీచ్ ఏం రాలే, అయినా ఒక్కరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి పెడితేనే ఉన్నా. కొన్ని డేస్ తర్వాత ఐ గాట్ అ మెయిల్ ఫ్రమ్ అన్ ఎటెక్ కంపెనీ. సో వాళ్ళు ఏమంటారు అంటే సో మా కంపెనీలో సో కెమిస్ట్రీ ట్యూటర్కి వేకెన్సీస్ ఉన్నాయి, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి, సో మీ టీచింగ్ చాలా నచ్చింది మాకు అని చెప్పేసి పెట్టారు. సో ఇక్కడ సో నేను జాయిన్ అయితే సో ఏం లేదన్నా 10,000 కంటే ఎక్కువనే ఏం చేస్తాను. సో ఇట్లా కూడా మీరు ఒక ఆపర్చునిటీస్ని వెతుకోవచ్చు. సో మీకు ఏ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని సో దాన్ని కూడా అందులో నుంచి కూడా మనీ ఎర్న్ చేయవచ్చు మీరు. సో థింక్ అబౌట్ ఇట్. సో మీకు ఏ సబ్జెక్ట్ పైన రియల్గా ఇంట్రెస్ట్ ఉంది అనేది ఆలోచించండి. దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏజెన్సీ. సో ఏజెన్సీ అంటే ఏం లేదు, మీరు ఇప్పటివరకు ఏదైతే ఒక స్కిల్ నేర్చుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో ఎడిటర్ అనుకోండి, దాన్ని ఇండివిజువల్గా మీరు క్లయింట్స్తో వర్క్ చేస్తారు. ఏజెన్సీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరు హైర్ చేసుకొని మీరు ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి సో ఒక గ్రూప్ ఆఫ్ క్రియేటర్స్కి మీరు వర్క్ చేస్తారు. సో ఎట్లా అంటే
ఒక ఇద్దరు ముగ్గురు తమిళ క్రియేటర్స్, ఇద్దరు ముగ్గురు కంటెంట్ రైటర్స్, ఒక ఇద్దరు ముగ్గురు వీడియో ఎడిటర్స్, వీళ్ళందరూ టీమ్ అప్ అయ్యి ఒక ఏజెన్సీ ఫామ్ చేసుకొని వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ క్రియేటర్స్ కి వర్క్ చేస్తారు. సో ఇది ఈ మధ్య చాలా మంది చేస్తారు. అండ్ మీరు వెబ్ డెవలప్మెంట్ చేసిన, సో మీరు ఒక గ్రూప్ ఆఫ్ వెబ్ డెవలపర్స్ కలిసి సో మీరు ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి వర్క్ చేయవచ్చు. సో ఇది కొంచెం కష్టమైన థింగ్. ఫస్ట్ మీరు ఇండివిజువల్ గా సో క్లయింట్స్ ని వెతుక్కోవడానికి ట్రై చేయండి. సో ఇట్లా వర్క్ చేస్తూ మీలాగా లైక్ మైండెడ్ పీపుల్ దొరుకుతారు కదా, సో అప్పుడు మీరు దీని గురించి ఆలోచించండి. సో ఇక్కడైతే మీరు నార్మల్గా ఇండివిజువల్గా ఏం చేసినాకంటే ఇంకా ఎక్కువ ఏం చేయవచ్చు. సో థింక్ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ థింగ్, సో హౌ టు గెట్ క్లయింట్స్. సో ఒకప్పుడు అప్వర్క్ అని, ఫైవర్ అని ఇట్లాంటి వెబ్సైట్స్ లో క్లయింట్స్ దొరికేటోళ్ళు ఈజీగానే. కానీ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది ఆ సైట్స్ లో క్లయింట్స్ దొరకడం. ఇప్పుడు నా బెస్ట్ పాసిబుల్ వే కోల్డ్ అవుట్ రీచ్. సో అంటే ఏంటంటే కోల్డ్ ఈమెయిలింగ్ అని, కోల్డ్ మెసేజింగ్ అని. అంటే మీరు క్రియేటర్స్ కి టెక్స్ట్ చేయాలి, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోను, వాళ్ళ మెయిల్స్ కి మెయిల్ పెట్టడము. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ అన్ప్రొఫెషనల్ ఉండదు. ఆమె వీడియో ఎడిటర్, ఆమె థంబ్నెయిల్ డిజైనర్, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ ఇట్లా పెడితే ఒక క్లయింట్ కూడా సెట్ కాడు. సో మీరు ఎంత ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేస్తారు అనేది మ్యాటర్ అవుతుంది. సో దీనికోసం మీరు లైక్ ChatGPT హెల్ప్ తీసుకోవచ్చు. సో మీరు దానికి ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఐ వాంట్ టు టెక్స్ట్ ఏ కంటెంట్ క్రియేటర్ రిగార్డింగ్ వీడియో ఎడిటింగ్, సేయింగ్ దట్ ఐఎమ్ ఏ వీడియో ఎడిటర్, సో ఐ కెన్ ఎడిట్ హిస్ వీడియోస్ మోర్ ప్రొఫెషనల్లీ, మోర్ ఇంట్రెస్టింగ్లీ. సో ప్రెజెంట్ దిస్ ఇన్ ఏ ప్రొఫెషనల్ అండ్ ఫార్మల్ వే అని చెప్పి దానికి ప్రాంప్ట్ ఇచ్చారు అనుకోండి. సో అదే ఒక ఫార్మల్ వేలో అవుట్పుట్ ఇస్తుంది. సో దాన్ని మీరు కాపీ చేసి సో క్రియేటర్కి పంపవచ్చు. సో ఇట్లా పంపినంత మాత్రాన క్లయింట్ సెట్ అవుతారా అంటే మోస్ట్లీ నో. సో క్లయింట్కి ఇప్పుడు ఏం కావాలంటే మీ వర్క్ కావాలి. సో మీరు ఎంత బాగా వర్క్ చేస్తారు అనేది కావాలి. సో మీరు మీ పోర్ట్ఫోలియో అంటే మీరు మీ బెస్ట్ ఆఫ్ ది వర్క్ అతనికి చూపెట్టాలి. సో మీరు ఒక థంబ్నెయిల్ డిజైనర్ అయితే బెస్ట్ ఆఫ్ యువర్ వర్క్, మీరు ఒక వీడియో ఎడిటర్ అయితే బెస్ట్ ఆఫ్ యువర్ వర్క్ ని అటాచ్ చేసి పంపాలి. మళ్ళీ చెప్తున్నా, ఏదో ఒక బేసిక్ స్టఫ్ పంపితే మాత్రం క్లయింట్ సెట్ కాడు. సో మీ ఫుల్ పొటెన్షియల్ పెట్టి ఎడిట్ చేసిన వర్క్ ఉంటుందో సో దాన్నే పంపండి. దెన్ ఇంకా కన్విన్సింగ్ వే ఏంటంటే మీరు ఏ క్రియేటర్కి అయితే పంపుతుర్రో మెసేజ్ కానీ మెయిల్ కానీ, సో వాళ్ళదే ఒక వీడియో, ఒక 1 minute వీడియో తీసుకోండి, మీ ఫుల్ పొటెన్షియల్ పెట్టి దానిపైన ఎడిట్ చేయండి. వాళ్ళేది ఒక పాత వీడియోకి ఇంకా వాళ్ళకంటే మీరు మంచిగా థంబ్నెయిల్ డిజైన్ చేయండి. సో వీటిని ఆ ఫార్మల్ మెసేజ్ అటాచ్ చేసి పంపండి. సో మోస్ట్లీ అక్కడ క్లయింట్ కన్విన్స్ అవుతారు. దెన్ ఆ క్లయింట్ ఇప్పుడు ఓకే కావాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ లోనే మనీ వెనకాల పడకండి. సో నాకు ఇంత డబ్బులు ఇస్తేనే నేను చేస్తా అనే మైండ్ సెట్ తో ఉండకండి. స్టార్టింగ్ లో ఈవెన్ ఫ్రీ అయినా లేకపోతే ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వర్క్ చేయండి. స్టార్టింగ్ తక్కువ వర్క్ చేస్తున్నా బెస్ట్ ఆఫ్ యువర్ వర్క్ ఇచ్చి మెల్లిమెల్లిగా మీ ప్రైస్ ఇంక్రీజ్ చేయండి. అప్పుడేంది, సో మీ వర్క్ అంతా బాగుంటే సో మిమ్మల్ని విడిచిపెట్టుకోవడానికి అతను ఇష్టపడాడు. సో మీరు రీజనబుల్ గా ప్రైస్ ఇంక్రీజ్ చేసినా సో అతను ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. సో ఇట్లా ఆలోచించండి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ ఇంక్రీజ్ చేసేటప్పుడు సో ఆ క్రియేటర్ ని కూడా దృష్టిలో పెట్టుకోండి. సో అతను ఎంత పెద్ద క్రియేటర్, సో మనం హైక్ చేసినంత అతను పే చేయగలుగుతాడా లేదా అనేది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రైస్ హైక్ అనేది చేయండి. సో మరి ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఈమెయిల్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసు కదా. సో వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ డిస్క్రిప్షన్ లోనో అబౌట్ సెక్షన్ లో చూస్తే దొరుకుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు గెట్ క్లయింట్స్ అనేది. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నా థింగ్ ఏంటంటే ఇప్పటివరకు చెప్పినాయనే కాదు, ఇంకా మీకు ఇంకా ఏదైనా ఫీల్డ్ లో ప్యాషన్ ఉందా? లైక్ మా ఫ్రెండ్ కూడా చెప్తున్నాడు. సో వాడేందంటే, సో నేనేంది నా ఫ్రీ టైంలో నేను యూట్యూబ్ చేస్తా, వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్ ఇట్లాంటి వాటి పైన చూస్తా. సో వాడికి ఫిలిమ్స్ పైన ఇంట్రెస్ట్. సో వాడు ఏం చేస్తాడు, వాడు ఫ్రీ టైంలో ఈ సినిమాటోగ్రఫీ అంటే ఏంది, ఇట్లాంటి సీన్స్ కి ఎట్లాంటి కెమెరా యాంగిల్స్ పెట్టాలి, స్క్రీన్ ప్లే ఎట్లా రాయాలి, స్క్రిప్ట్ ఎట్లా రాయాలి ఒక మూవీకి, సో వీటన్నిటి గురించి తెలుసుకుంటా ఉంటాడు. అండ్ వాడు స్టోరీస్ కూడా రాస్తూ ఉంటాడు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా. అండ్ వాడు ఏంది సెకండ్ ఇయర్ లోనే వాడు ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసిండు. సో వాడు ఇప్పుడు ఇమీడియట్ వాడికి మనీ ఏం రావు, కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 4th year వాడి చేతిలో ఒక స్కిల్ ఉంటుంది ఫిల్మ్ మేకింగ్ అనేది. వాడు కోడింగ్ చేయడం అంటే కోడింగ్ కూడా బాగానే చేస్తాడు. వాడికి జాబ్ వస్తే ఏం చేస్తాడు, జాబ్ కొన్ని రోజులు చేసుకుంటాడు, కొంచెం మనీ ఏం చేసుకుంటాడు. వాడి ప్యాషన్ ఫిలిమ్స్ కాబట్టి సో ఆ మనీతోని ఒక మంచి వాడి స్టోరీ ఉంటే మంచిగా ఫిలిం తీసి ఏదో షార్ట్ ఫిలిం తీసుకుంటాడు. అది మంచిగా క్లిక్ అయింది అనుకో, వాడు ఒక మంచి డైరెక్టర్ అయింది అనుకోండి, జాబ్ లో కంటే వాడు ఇంకా ఏం చేస్తాడు. ఇన్ కేస్ వాడికి జాబ్ రాకపోయింది అనుకోండి, వాడికి ఉన్న స్కిల్ తోని ఒక మంచి షార్ట్ ఫిలిమో ఏదో తీస్తాడు. అది మంచిగా వైరల్ అయితే వాడికి ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పటివరకు నేను చెప్పినవే కాకుండా ఇంకా ఆలోచించండి. సో ఇంకా మీకు ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంది, ఇమ్మీడియట్ గా మనీ రాకున్నా పర్లేదు. సో మీకు ఒక స్కిల్ వస్తుంది, ఫ్యూచర్ లో అయినా నేను దీన్ని యూజ్ చేసి మనీ జనరేట్ చేసుకోగలుగుతా అనుకుంటే సో ఆ స్కిల్ పైన ఫోకస్ చేయండి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో ఇప్పటివరకు చాలా స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మాట్లాడుకున్న ప్రతి స్కిల్ అనేది కాన్సన్ట్రేట్ అయ్యింది మార్కెట్ అనేది. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ స్కిల్స్ ఉంటే మీకు మనీ రావు, మీకు క్లయింట్ సెట్ గారు.
మీరు ఎంత ప్రొఫెషనల్గా చేస్తుర్రు, ఎంత బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ చేస్తుర్రు, మీరు ఎంత యూనిక్గా ఉన్నారు అనేది మ్యాటర్ అవుతుంది. సో మీరు ఏ స్కిల్ సెలెక్ట్ చేసుకున్నా అందులో యూనిక్గా ఉండడానికి ట్రై చేయండి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఉండేలా ట్రై చేయండి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. అండ్ నాకు తెలుసు, సో ఇప్పుడు ఈ వీడియో చూసిన దాంట్లో 90% ఆఫ్ ద పీపుల్ జస్ట్ నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది, అది చూస్తారు, వీడియో మర్చిపోతారు, ఏ స్కిల్ పైన కూడా వాళ్ళు వర్క్ చేయరు. సో ఇన్ కేస్ మీరు అట్లా కాకుండా ఏదైనా స్కిల్ నేర్చుకుందాం అనుకుంటే, సో డూ లెట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. మీరు ఏ స్కిల్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు ఇమీడియట్గా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో ఇంకా ఇట్లాంటి బీటెక్ రిలేటెడ్, కోడింగ్ రిలేటెడ్ అండ్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్ కంటెంట్ కోసం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అతనే వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.